నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులతో పాటు వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? పీఆర్పీ ట్రీట్మెంట్ ఓల్డ్ ఏజ్ వారికి ఎలా పనిచేస్తుంది? వెన్ను నొప్పి, భుజం నొప్పి సమస్యలకు ఇపియాన్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలతో పాటు ప్లాస్మా థెరపీ గురించి వివరించేందుకు మనతో ఉన్నారు ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ ఎల్ సుధాకర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఇపియాన్లో ఎలాంటి నొప్పులకు ట్రీట్మెంట్ ఇస్తారు? ఎపియాన్లో క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలిక నొప్పులు, అంటే మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైం దీర్ఘకాలిక నొప్పులు మస్కులోస్కెలిటల్ డ్యామేజ్, ఏదో టిష్యూ డ్యామేజ్ వల్ల కానీ టిష్యూ డీజనరేషన్ వల్ల కానీ వస్తుంటాయి. అంటే దాంట్లో మోస్ట్ కామన్గా మనం చూసేది మోకాలు నొప్పులు, దాని తర్వాత నెక్స్ట్ లో బ్యాక్ అంటే నడుము నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పులు. సో ఎలాంటి క్రానిక్ పెయిన్స్కైనా ఆపరేషన్స్ లేకుండా, మేజర్ ఇంటర్వెన్షన్స్ లేకుండా న్యూయర్ మోడాలిటీస్, న్యూయర్ థెరపీస్ ద్వారా, చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఎపియాన్లో అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. దానికి కారణాలు ఏంటి సార్? మనం బేసికల్గా మనం చూసినట్టయితే నీ జాయింట్ ఈజ్ ఏ వెయిట్ బేరింగ్ జాయింట్. సో నీ జాయింట్లో 3-4 మెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ అంటే థై బోన్, ఫీమరు, లెగ్ బోన్, టిబియా, ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ థింగ్ కార్టిలేజ్, అంటే కార్టిలేజ్ మృదులాస్థి అంటుంటాము. ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రెట్ చేస్తుంటుంది అండ్ దెన్ అక్కడ ఫ్రిక్షన్ లేకుండా చూస్తుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ ఇంకొక సాఫ్ట్ టిష్యూస్ లైక్ మెనిస్కస్, లిగమెంట్స్, టెండాన్స్ ఉంటాయి. సో మనకి నీ జాయింట్లో చూసినట్టయితే 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ట్రామా లోపల ఏంటంటే అప్పుడప్పుడు అంటే మోస్ట్లీ యంగ్ ఏజ్ లోపల చూస్తుంటాం ఐదర్ ఈ మెనిస్కస్ డ్యామేజ్ కానీ, లిగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు. సో ఆ డ్యామేజ్ అవ్వడానికి కారణం చూసినట్టయితే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ ఆర్ స్పోర్ట్స్ టైప్ ఇంజరీస్, లైక్ ఎప్పుడైనా అంటే గేమ్స్ ఆడేటప్పుడే కాదండి, అంటే ఫాస్ట్లో నడుస్తున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, మెట్లు దిగుతున్నప్పుడు కానీ, అలవాటు లేకుండా సడన్లో షటిల్ ఆడటము ఆర్ సడన్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ట్విస్ట్ అయినప్పుడు ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వడము, ఈ మెనిస్కస్ డ్యామేజ్ అవ్వడము, ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ చూసుకున్నట్టయితే డీజనరేషన్. సో డీజనరేషన్కి కాజెస్ చూసుకుంటే ఒకటి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ యూజ్ వల్ల. సో ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటే ఒక 40-45 తర్వాత అందరి టిష్యూస్ డీజనరేట్ అవుతుంటాయి. అయితే ఇది వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి ఫస్ట్ థింగ్ ఈ కార్టిలేజ్ అనేది డీజనరేట్ అవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ డీజనరేట్ అవుతుందో అది సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రెషన్ తక్కువ అయిపోయి ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఈ పక్కన ఉన్న టిష్యూస్ అన్నీ డ్యామేజ్ అయ్యి కాన్స్టెంట్గా పెయిన్ రావడం మొదలు పెడుతుంది. ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఓవర్ యూజెస్. దీంట్లో చూసినట్టయితే జనరల్గా లేడీస్కి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ట్రెడిషనల్గా మన ఇంట్లో లేడీస్ అండ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి కంటిన్యూస్గా హౌస్ హోల్డ్ జాబ్స్, హౌస్ హోల్డ్ కోర్స్ లోపల అండ్ హోమ్ మేకర్సే కాదు, ఈవెన్ వర్కింగ్ ఉమెన్లో కూడా మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని రెడీ చేసి వెళ్ళినప్పుడు అండ్ దెన్ టీచింగ్ సైడ్ ఉన్నప్పుడు సో కంటిన్యూస్గా వాళ్ళకి తెలియకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 hours కంటిన్యూస్గా నిలబడటం, 8 to 10 hours నిలబడటం. దీంతో ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ బాగా డ్యామేజ్ అవ్వడం, ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ చుట్టుపక్కలంతా ఇన్ఫ్లమేషన్, ఎడిమా రావడము, కాన్స్టెంట్గా పెయిన్ రావడం. సో కంపేర్ టు మెన్, లేడీస్లో ఇది చాలా ఎక్కువ చూస్తుంటాం. ఇంకోటి ఏంటంటే లేడీస్కి మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. సో ఈ నీ జాయింట్కి సపోర్ట్ స్ట్రక్చర్ పైనుంచి వచ్చే మన థై మజిల్స్, ఈ థై మజిల్స్ కూడా జల్దీ వీక్ అవడం వల్ల ఇట్లాంటి టైప్స్ ఆఫ్ పెయిన్. సో మనకి నీ జాయింట్స్కి చూసుకున్నట్టయితే ఐదర్ ట్రామా ఆర్ డీజనరేషన్ ఏదో ఒక రీజన్ తోటి చాలా ఎక్కువ చూస్తుంటాం. మా క్లినిక్స్లో ఈ నీ జాయింట్ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఏ ప్రాబ్లం అయినా కేవలం నీ దగ్గరే వస్తుందా ఆ నొప్పి? మళ్ళీ లెగ్కి అలా అదే ఎప్పుడైతే ఈ డ్యామేజ్ వల్ల ఇక్కడ ఇన్ఫ్లమేషన్, ఎడిమా వచ్చినా బట్ స్టిల్ మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే కంటిన్యూ చేస్తూ పోయినాం అనుకోండి, అలానే యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గేమ్ ఆడుతున్నప్పుడు ఏదో మైల్డ్గా ట్విస్ట్ అయ్యి పెయిన్ రావడం మొదలు పెడుతుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి అలానే దాని మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ చేసామనుకోండి, అప్పుడు అక్కడంతా ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ చేరి ఆ పక్కన మజిల్స్ అన్నీ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఆ పెయిన్ అనేది ఒక్కొక్కసారి తొడ భాగానికి, ఒకసారి కాలు భాగానికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కంటిన్యూస్గా కాన్స్టెంట్గా పెయిన్ జనరేట్ అవుతూ ఉంటుంది. పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాన్నే ప్లాస్మా థెరపీ అంటారు, ఇవాళ రేపు గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఈ ప్రతి మనిషి శరీరం లోపల
రక్తం లోపల అపార్ట్ ఫ్రమ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ గుణం ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ఫా గ్రాన్యూల్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ సెక్రెట్ చేస్తాయి. సో ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ అయినా, ఎక్కడైనా టిష్యూ డీజనరేట్ అయినా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ ఆ టిష్యూని రీజనరేట్ చేయడము, ఆ టిష్యూని రిపేర్ చేయడం వల్ల అక్కడ టిష్యూ మళ్ళీ పెయిన్ తగ్గుతుంది. సో అట్లా పిఆర్పి అనేది పనిచేస్తుందండి. సో ప్లేట్లెట్ పిఆర్పి పైన చాలా మందికి అపోహలు ఉంటాయి. అంటే ఓల్డేజ్ వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అలాగే బీపీ, థైరాయిడ్, షుగర్ ఈ మధ్య చాలా మందికి ఉంటున్నాయి. వాళ్ళందరికీ కూడా అపోహలు ఉంటాయి. వర్కౌట్ అవుతుందా అసలు? అదే అంటే మనము చూసినట్టయితే ఈ పిఆర్పి అంటే మనము యాజ్ లాంగ్ యాజ్ ఒక మనిషి యాక్టివ్గా ఉన్నంతసేపు తన ప్లేట్లెట్స్ పనిచేస్తాయండి. ఓన్లీ జస్ట్ కొన్ని బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటే తప్ప బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అండ్ వెదర్ ద ఏజ్ 70 years, 80 years ఆర్ 90 years, ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఈ ప్లేట్లెట్స్ అనేవి కంపల్సరీ పనిచేస్తాయండి. పనిచేయకపోవడం అంటూ ఉండదు. ఓన్లీ సమ్ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ లోపల ఈ ప్లేట్లెట్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో కూడా ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ చేసినట్టయితే ఈ ప్లేట్లెట్స్ అనేవి తప్పకుండా పనిచేస్తాయండి. అంటే ఈ ప్లాస్మా థెరపీ కానీ, ప్లేట్లెట్స్ కానీ తప్పకుండా పనిచేస్తుంది. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రానిక్ పెయిన్స్కి కారణము మోస్ట్ ఆఫ్ ద టైమ్ మస్కులోస్కెలిటల్ డ్యామేజ్. అంటే మస్కులోస్కెలిటల్ టిష్యూ డ్యామేజ్ వల్ల కానీ, ట్రామా వల్ల కానీ, డీజనరేషన్ వల్ల కానీ వస్తుంటుంది. సో ఎప్పుడైతే ఆ టిష్యూస్ అంటే ఇట్స్ ఎ పెయిన్ జనరేటర్. ఆ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి కంటిన్యూస్గా పెయిన్ వస్తుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఆ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడము, ఎడిమా రావడము, వాపులు రావడము ఉంటుంది. సో పిఆర్పి ఈజ్ ఎ న్యాచురలీ ఆకరింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. అంటే ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్, ఎడిమా ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడము, ఆ ఎడిమా తగ్గించడము, అట్లనే ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేయడము, ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేసి స్ట్రెంగ్తన్ చేయడము ఈ పిఆర్పి హెల్ప్ చేస్తుంటుందండి. సో పిఆర్పి అనేది ఎక్కడెక్కడైతే టిష్యూ డ్యామేజ్ ఉందో, ఎక్కడెక్కడైతే టిష్యూ డీజనరేషన్ ఉందో అక్కడ ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసి ఇమేజ్ గైడెన్స్ తోటి ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేసినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎంత టైం పడుతుంది సార్ పిఆర్పి ట్రీట్మెంట్కి? అంటే ఏమైనా సిట్టింగ్స్? అలా పిఆర్పి ట్రీట్మెంట్ అనేది బికాజ్ ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. కొన్ని సిట్టింగ్స్ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డ్యామేజ్. అంటే అందుకోసం అని చెప్పి మనం ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసుకోవాలి. ఒక పర్సన్ ఒక నొప్పి క్రానిక్ పెయిన్ తోటి వచ్చినప్పుడు, ఒక మస్కులోస్కెలిటల్ డ్యామేజ్ ఆర్ డిజనరేషన్ తోటి వచ్చినప్పుడు ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసుకొని, సో ఎంత డ్యామేజ్ ఉందో ఆ ఇంటెన్సిటీని బట్టి మనము 2 sittings ఆర్ 3 sittings ఆర్ 4 sittings ఉంటుంది. సో ఒకసారి చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ ఉందనుకోండి, కొద్దిగా టైం పడుతుంది. ఒకవేళ మినిమల్ డ్యామేజ్ తోటి వచ్చింది అనుకోండి, జస్ట్ 1 or 2 sittings తోటి అయిపోతుంది. సో డిపెండ్స్ అపాన్ ద డ్యామేజ్. సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అలాగే 1 sitting నుంచి కూడా కొంచెం పెయిన్ తగ్గడం అలాంటివి కనిపిస్తూ ఉంటాయా? పిఆర్పి ప్లాస్మా థెరపీ అనేది సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90% అండి. ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్ నుంచే నేను ఇంతకుముందు చెప్పినట్టు పిఆర్పి ఈజ్ ఎ న్యాచురలీ ఆకరింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. అంటే ఎప్పుడైతే టిష్యూ డ్యామేజ్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ తోటి నొప్పులు రావడము, పెయిన్ రావడం ఉంటుందో అక్కడ పిఆర్పి డిపాజిట్ చేసినట్టయితే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఎడిమా తగ్గిస్తుంది, ప్లస్ అలానే ఆ టిష్యూని రీజనరేట్ చేస్తుంది. సో ఫస్ట్ సిట్టింగ్ నుంచి పేషెంట్కి చాలా పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ దెన్ పేషెంట్ మూమెంట్, స్టెబిలిటీ అవన్నీ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు సర్జరీ చేస్తారు కదా, ఆపరేషన్కి వెళ్లకుండా పిఆర్పితో అన్నిటికీ ట్రీట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది క్రానిక్ పెయిన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం టిష్యూ డ్యామేజ్ ఆర్ టిష్యూ డిజనరేషన్ వల్ల వస్తుంది. సర్జరీలో ఏం చేస్తారంటే ఆ డ్యామేజ్ అయిన టిష్యూని ఐదర్ దే రీప్లేస్ విత్ ఏ న్యూ థింగ్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెట్టడము, అండ్ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ కదలకుండా సిమెంట్ పెట్టడము అలా చేస్తుంటారు. తర్వాత లేకపోతే కట్ చేసి ఓపెన్ చేసి ఆ డ్యామేజ్ అయిన టిష్యూని కుట్టడానికి ట్రై చేస్తారు. కానీ పిఆర్పి తోటి ఏంటంటే సో అవన్నీ ఏం లేకుండా మనము రీజనరేట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ అంటే క్రానిక్ పెయిన్స్కి సంబంధించిన సర్జరీస్ 80% ఆఫ్ ది సర్జరీస్ కెన్ బి అవాయిడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్లో తీసుకున్నాం అనుకోండి, స్పైన్లో ఓన్లీ దెర్ ఆర్ ఫ్యూ రెడ్ ఫ్లాగ్స్. అంటే పేషెంట్కు బౌల్ అండ్ బ్లాడర్ డిస్టర్బెన్స్ కానీ ఆర్ టోటల్ వీక్నెస్ ఉంటే తప్ప సర్జరీ అనేది అవసరమే లేదండి. సో వీ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ సర్జరీస్ విత్ పిఆర్పి. ఓకే.
అలాగే పిఆర్పి చేసే క్లినిక్స్ చాలా ఉన్నాయి, కానీ పేషెంట్స్ సంతృప్తి చెందడం లేదు అనేది టాక్, ఎందుకు సార్? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి హైదరాబాద్లోనో ఇండియాలో ప్లాస్మా థెరపీ మీద చాలా అవగాహన వచ్చింది. సో చాలా సెంటర్స్ సడన్లో చాలా వచ్చేసినాయి. కానీ ఏంటంటే దీనికి ఒక ప్రాపర్ ప్రోటోకాల్స్, ప్రాపర్ గైడ్లైన్స్ ఉంటాయి. అంటే రైట్ ఫ్రమ్ పేషెంట్ బ్లడ్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పటి నుంచి, దాన్ని ప్రిపరేషన్ చేసినప్పటి నుంచి, దాన్ని మళ్ళీ ఆ పేషెంట్లో ఇంజెక్ట్ చేసేటప్పటి వరకు కూడా కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్, స్టాండర్డ్ గైడ్లైన్స్ ఉంటాయి. తర్వాత కొన్ని FDA అప్రూవ్డ్ కిట్స్ ఉంటాయి. సో అవన్నీ ప్రాపర్గా ఫాలో అవ్వకుండా, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా, ప్రాపర్ సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేయకుండా, బ్లైండ్ టెక్నిక్స్ లోపల పిఆర్పిని సరిగ్గా క్వాంటిఫికేషన్ చేయకుండా చేసినట్టయితే అది సరిగ్గా సక్సెస్ అవ్వదు, పనిచేయదు. సో అన్ఫార్చునేట్లీ చాలా సెంటర్స్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ కోసం అని చెప్పి అంటే అన్నెసెసరీగా చాలా కాంప్రమైజ్ అయిపోయి, అంటే ఓపీ రూమ్స్ లోపలే వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్ దాన్ని చేయడం వల్ల ఆ పిఆర్పి సక్సెస్ వాళ్ళకి అవ్వకపోయేసరికి పేషెంట్స్ చాలా అన్హ్యాపీగా ఉంటున్నారు. బట్ వెన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ఏ ప్రాపర్ సైంటిఫిక్ మెథడ్స్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దెన్ దాని సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ప్లాస్మా థెరపీ ఇపియాన్లో ప్రత్యేకత ఏంటి? అంటే మీ దగ్గర ఏముంటుంది స్పెషాలిటీ, ఎందుకు ఇపియాన్కి రావాలి? ఎపియాన్ ఈజ్ ద ఫస్ట్ మల్టీడిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అండి. అంటే మల్టీడిసిప్లినరీ అంటే ఏంటి? వీ హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ పెయిన్ ఫిజిషియన్స్, ఆర్థోపెడిక్స్, ఆస్టియోపాథ్స్, ఫిజియోథెరపిస్ట్, తర్వాత డైటీషియన్స్. సో మేము ఏంటంటే వెన్ ఎ పేషెంట్ కమ్స్ టు అస్ విత్ పెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ జనరేటర్ ఏరియా ఐడెంటిఫై చేస్తాం, దాన్ని ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసుకుంటాం. దాని తర్వాత ఆ పెయిన్ జనరేటర్ని రిపేర్ చేయటము, ఆ రీజనరేట్ చేయటమే కాకుండా దాని స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రాపర్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ ఫిజియో అండ్ ప్రాపర్ డయట్ అవన్నీ కూడా చెప్తామండి. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు పిఆర్పి చేయటము ఒక పని అయితే, దాన్ని ఫాలో అప్ అంటే వీ ఫాలో ఇట్ అప్ విత్ ద పేషెంట్. అంటే పేషెంట్ బికమ్స్ అవర్ ఫ్యామిలీ అండ్ వీ కీప్ ఆన్ అంటే రెగ్యులర్గా టచ్ చేస్తుంటాము. ఫిజియో ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతున్నారా, అది చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఒకవేళ ఆ ప్రాబ్లం వస్తే దానికి ఎట్లా సాల్వ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాలో అప్ స్కాన్స్, అసలు చేసిన చోట ఏమైనా డ్యామేజ్ ఉందా, ఫర్దర్గా ఇంకేమైనా చేయాలా. సో వెన్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ ప్రాపర్ వే అండ్ దెన్ హోలిస్టిక్ అప్రోచ్, అంటే వీ టెల్ ద పేషెంట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒబేస్ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి వెయిట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, ఆర్ లేడీస్ ఉంటారు, ఇంట్లో వర్క్ చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఎలా వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవాలి. అలా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా నాట్ ఓన్లీ రీజనరేటింగ్ ద డ్యామేజ్ టిష్యూ, వి స్ట్రెంగ్థెన్ ద టిష్యూ అండ్ ఆ స్ట్రెంగ్థెన్ చేసిన టిష్యూని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తాము. సో అట్లా ఎపియాన్లో క్రానిక్ పెయిన్స్కి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్స్ అవైలబుల్ ఉంటాయండి. అలాగే సార్, అంటే ఇప్పుడు పిఆర్పి ఏజ్తో సంబంధం ఉంటుందా? ఈ ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది ఏజ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయాలా? అవసరం లేదు. అంతకుముందు నేను చెప్పినట్టే వెదర్ యంగ్ పేషెంట్స్ అయినా, ఓల్డ్ ఏజ్ 80-90 ఇయర్స్లో అయినా ఈ పిఆర్పి తప్పకుండా పనిచేస్తుంది. ఓన్లీ థింగ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి. కరెక్ట్గా ప్లాన్ చేసుకొని సైంటిఫిక్ మెథడ్స్లో ప్రిపేర్ చేస్తే ఆ పిఆర్పి అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే సార్, అలాగే వన్స్ సిట్టింగ్స్ కంప్లీట్ అయిపోయాక పిఆర్పివి మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుందా మోకాళ్ళను? అంటే మస్కులోస్కెలిటల్ థింగ్స్ ఎలా ఉంటాయంటే, ఒకసారి డ్యామేజ్ అయిన టిష్యూని మనం రీజనరేట్ చేస్తాము. తర్వాత డ్యామేజ్ అయిన కార్టిలేజ్ కానీ, మెనిస్కస్ కానీ, లిగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ రిపేర్ చేస్తాము. రిపేర్ చేశాక పేషెంట్కు కొన్ని ప్రికాషన్స్, కొన్ని అడ్వైజ్ ఇస్తాము. ఎప్పుడైతే అవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటారో జనరల్గా ప్రాబ్లం రాదు. కానీ బట్ ఫర్ ఎనీ రీజన్ ఒక 5 years, 6 years or 10 years తర్వాత మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రామా, అన్ఎక్స్పెక్టెడ్ ఇంజురీస్ తోటి, చిన్న ఇంజురీస్ తోటి మళ్ళీ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ పిఆర్పి మళ్ళీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు. ఎందుకంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకుంటాము, దాన్ని ప్రాసెస్ చేస్తాము, ఇంజెక్ట్ చేస్తాము. కాబట్టి మళ్ళీ ఒక 10 years తర్వాత రిపీట్ చేసినా ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండవండి. అలాగే సార్, వెన్ను నొప్పికి ఇపియాన్లో ఎలాంటి చికిత్స ఉంది? వెన్ను నొప్పి ఇప్పుడు మన స్పైన్ చూసినట్టయితే వెన్నుపూసల మధ్యలో డిస్క్, సాఫ్ట్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఈ డిస్క్ మనకి షాక్ అబ్జర్వర్ లాగా అబ్జర్వ్ చేస్తుంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఈ వర్టిబ్రల్ బాడీస్ అండ్ డిస్క్ చిన్న జాయింట్స్ ఉంటాయండి, దీన్నే ఫేసెట్ జాయింట్స్ అంటారు. సో ఈ మన స్పైన్లో లో బ్యాక్కి ప్రాబ్లమ్ చూసుకుంటే
3-4 రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి, ఈ డిస్క్ ఏ కారణం చేత అయినా వెనకకి జారి ఎగ్జిటింగ్ నర్వ్ రూట్స్, ఈ చిన్న చిన్న నర్వ్ రూట్స్ మీద కంప్రెషన్, దాన్ని డిస్క్ బల్జ్ అంటాము, షియాటికా అంటాము, ఆర్ డిస్క్ ప్రొలాప్స్ అంటాము. రెండోది ఫేసెడ్ జాయింట్ ఆర్థోపతి, అంటే ఎప్పుడైతే ఈ జాయింట్స్ అరగడం వల్ల కానీ ఆర్ ఓవర్ యూసేజ్ వల్ల ఈ జాయింట్స్ దెబ్బ తగలటం కానీ వల్ల వచ్చే ప్రాబ్లం. మూడోది ఏంటంటే ఈ టిప్ ఆఫ్ ది స్పైన్ని టెయిల్ బోన్ ఆర్ కాకెక్స్ అంటాం. ఎప్పుడైనా సడన్లో కాలు జారి కింద పడ్డప్పుడు, చతికిల పడ్డప్పుడు ఇక్కడ దెబ్బ తగలటము, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పెయిన్ రావడం. సో ఇలా కాన్స్టెంట్గా అయితే వెదర్ డిస్క్ ప్రొలాప్స్ ఆర్ ఫేసెడ్ జాయింట్స్ ఆర్ టెయిల్ బోను ఏ కారణం చేత అయినా నొప్పి వచ్చినట్టయితే మా ఎపియాన్లో ఫస్ట్ పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి, అవసరమైతే ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ చేసి ఒక నిర్ధారణకు వచ్చాక టార్గెటెడ్ నర్వ్ రూట్ ఇంజెక్షన్స్, అంటే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తాం కానీ ఆపరేషన్ చేయము, జస్ట్ ఒక 1 hour ప్రొసీజర్ ఉంటుందండి. టార్గెటెడ్ నర్వ్ రూట్ ఇంజెక్షన్స్ ద్వారా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడము, ఆ ఎడిమా తగ్గడము, ప్లస్ పిఆర్పి పద్ధతి ద్వారా ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేయడం వల్ల ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ ఎపియాన్లో ఉంటుందండి. సార్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అంటే కేవలం బ్యాక్ పెయిన్ లాగానే కనిపిస్తాయా, వేరే వేరే సింటమ్స్ కనిపిస్తాయా? ఇది మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాక్ పెయిన్ లాగానే ఉంటుంది. కానీ ఆ బ్యాక్ పెయిన్లో కొంతమంది ఏమంటారంటే పెయిన్ నడుము నుంచి స్టార్ట్ అయ్యి కాలు వరకు కింద కాలు వరకు వస్తుంటుంది, దాన్ని మనం షియాటికా అంటుంటాం. సమ్టైమ్స్ ఆ పెయిన్ కూర్చొని లేచినప్పుడు ఎక్కువ ఉండటము, ఆర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ ఉండటము, ఆర్ ముందు కొంగి బరువు ఎత్తినప్పుడు ఎక్కువ ఉండటం అని చెప్తుంటారు. అంటే డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం కామన్గా దాన్ని లో బ్యాక్ ఏక్ అంటాం. అంటే లో బ్యాక్ ఏక్ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది కానీ బట్ సిమ్టమ్స్ అన్నీ ఈ స్మాల్ టిష్యూస్ డ్యామేజ్ వల్ల కానీ ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ వస్తుంటాయండి. దానికి సింపుల్ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్ ఎపియాన్లో అవైలబుల్ ఉంటుంది. అంటే సార్, వెన్ను నొప్పి అంటే ఎక్కడైనా డ్యామేజ్ అయినా ప్రాబ్లం అయితే వస్తుంది. సమ్ పీపుల్ తెలియకుండా బ్యాక్ పెయిన్ అని చెప్పేసి మసాజెస్ కి వెళ్తూ ఉంటారు. ఇస్ దట్ సేమ్? నో, అదే ఇంతకుముందు చెప్పాను కదండి, ఈ డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు బై మిస్టేక్ మనం వెళ్ళి మసాజ్లు అవన్నీ చేసినప్పుడు ఇంకా దాని సివియారిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫేసెడ్ జాయింట్ ఆర్థోపతి ఉంటుంది. ఆ ఫేసెడ్ జాయింట్ ఆర్థోపతిలో ఇక్కడంతా ఇన్ఫ్లమేషన్ వచ్చి చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మసాజ్ చేసినప్పుడు ఎక్కువ ప్రాబ్లం అయి ఉంటుంది. ఎస్పెషలీ మెడకి సంబంధించి తీసుకున్నట్టయితే, అంటే సర్వైకల్ డిస్క్ ఏరియా లోపల ఎప్పుడైతే మనం చూస్తుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం బార్బర్ షాప్ లోపల మసాజ్లని అవన్నీ చేస్తుంటారు. సో అలాంటప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అయిన అతనికి ఎక్కువ ఓవర్గా మసాజ్ చేసినారంటే అది అన్నెసెసరీగా కంప్లీట్ నర్వ్ డ్యామేజ్ అయిందనుకోండి, కంప్లీట్ పారాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెన్ను నొప్పులు, మెడ నొప్పులు ఇలాంటి వాటన్నిటికీ ఎగ్జాక్ట్ కాజ్ తెలియకుండా ఈ మసాజెస్ విల్ నాట్ హెల్ప్. ఆ మసాజెస్ ఎప్పుడు హెల్ప్ చేస్తాయి? ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు స్మాల్ మజిల్స్, కండరాలు, అది కూడా మినిమల్ ఉన్నప్పుడే హెల్ప్ చేస్తాయి. కానీ ఇఫ్ ఇట్ ఈస్ అ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్, మసాజ్ విల్ నాట్ హెల్ప్. స్పాండిలైటిస్ రిలేటెడ్ టు దిస్ సార్? స్పాండిలైటిస్ అంటే కూడా అదేనంటే, ఇప్పుడు మనం స్పాండిలైటిస్కి కారణం చూసుకున్నట్టయితే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్లో, ఏజింగ్ తోటి ప్రతి పార్ట్ డీజనరేట్ అయినట్టు మన డిస్కులు కూడా డీజనరేట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే డిస్క్ డీజనరేట్ అవుతుంటుందో ఈ వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఉండే డిస్క్ డీజనరేట్ అవడం వల్ల స్పేస్ తగ్గుతుంటుంది. ఎప్పుడైతే ఈ వర్టిబ్రల్ బాడీస్ మధ్య స్పేస్ తగ్గుతుందో ఈ నరాల మీద కంప్రెషన్ ఎక్కువవుతుంది. అప్పుడు అబ్నార్మల్ పొజిషన్లో ట్రావెల్ చేసిన, అబ్నార్మల్ పొజిషన్లో కూర్చున్నా ఈ నరాలు ప్రెస్ అయ్యి కంటిన్యూస్గా పెయిన్ చేయండి. సో దాన్నే మనం స్పాండిలోసిస్ అంటుంటాం. సో స్పాండిలోసిస్ ఈజ్ నథింగ్ బట్ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ వల్ల వచ్చే పెయిన్. వాటికి కూడా మా ఎపియాన్లో అసలు ఒక ప్రాపర్ అవగాహన, అంటే వచ్చిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాక వాటిని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి, రిమైనింగ్ టిష్యూని ఎలా కాపాడుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ అవైలబుల్ ఉంటాయండి. అలాగే సార్, భుజం నొప్పి గురించి మాట్లాడుకుంటే ఎపియాన్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? మనము షోల్డర్ జాయింట్, భుజంని చూసుకున్నట్టయితే దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ మజిల్స్ అండి. మనం రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం, అంటే విచ్ హెల్ప్స్ అస్ టు రొటేట్ ద మజిల్. సో ఏ రీజన్ తోటైనా ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ పార్షియల్ డ్యామేజ్ ఉన్నా, ఆర్ ఇంకోటి కొన్ని మెటబాలిక్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ కానీ డయాబెటీస్లో కానీ మన షోల్డర్ జాయింట్ చుట్టూ ఒక తొడుగు ఉంటుంది, దాన్ని క్యాప్సూల్, అదెసివ్ క్యాప్సూల్. అది ఆ క్యాప్సూల్ గట్టిపడినప్పుడు దాన్ని అదెసివ్ క్యాప్సులైటిస్ అంటుంటాం. సో ఏ కారణం చేతైనా ఇలా ఫ్రోజన్ షోల్డర్ అదెసివ్ క్యాప్సులైటిస్ డెవలప్ అయిందనుకోండి, మా ఎపియాన్లో ఫస్ట్
ఇలా భుజం నొప్పితో వచ్చిన వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. అంటే ఏ మూమెంట్స్లో పెయిన్ ఎక్కువ ఉంది, అంటే పేషెంట్ చెయ్యి తల మీదకి వెళ్ళినప్పుడు మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే బ్యాక్ పాకెట్లో పెట్టినప్పుడు ఎక్కువ నొప్పి ఉందా చూస్తాం. తర్వాత ఒక స్కాన్ చేస్తాం. ఒక చిన్న హై రెజల్యూషన్ స్కాన్ లోపల ఏ మజిల్స్ డ్యామేజ్ ఉన్నాయి, ఏ బర్సా ఇన్ఫ్లేమ్డ్ ఉంది చూస్తాం. చూశాక సేమ్ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా అంటే ప్లాస్మా థెరపీ తోటి ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేయటము, ఆ డ్యామేజ్ అయిన మజిల్ని రీజనరేట్ చేయటము, ప్లస్ అలానే అదెసివ్ క్యాప్సిల్ని రిలీజ్ చేయడం ద్వారా ఒక మంచి సొల్యూషన్ అంటే పెయిన్ రిలీఫ్ సొల్యూషన్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ పర్మనెంట్. అంటే మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా దాన్ని ఏం చేయాలో కూడా చెప్తుంటాం. అట్లా ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ ఎపియాన్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్న ఈ అన్నిటికీ కూడా ప్లాస్మా థెరపీ అనేది ఇట్స్ ఏ మనకి గాడ్ గివెన్ బూన్ అనుకోవాలండి. అంటే మన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాకున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అండ్ దెన్ రీజనరేటివ్ కెపాసిటీ అనేది ఎక్కడెక్కడైతే టిష్యూ డ్యామేజ్, టిష్యూ డిజనరేషన్ వల్ల నొప్పులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం మోకాళ్ళు, షోల్డర్ జాయింట్సే కాకుండా మడుగు నొప్పులు అంటే హీల్ పెయిన్స్, అక్కడ మన టెండో ఐచిలిస్ కానీ ఆర్ ప్లాంటార్ ఫేషియైటిస్, ఎప్పుడైతే ప్లాంటార్ ఫేషియైటిస్ కమిలిపోతుందో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంటుంది. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్ ఎక్కడ టిష్యూ డ్యామేజ్ ఉందో చూసుకొని అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల దానికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఉంటుంది. ఈవెన్ ఫర్ మైగ్రేన్, ఒకప్పుడు ఈ మైగ్రేన్ తోటి చాలా అంటే మైగ్రేన్ ఇస్ వెరీ కామన్ థింగ్ విసి అంటే హెడేక్స్ లోపల. సో ఈ మైగ్రేన్కి బొటాక్సే కాకుండా ప్లాస్మా థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే సివియారిటీ అండ్ ఇంటెన్సిటీ తగ్గిస్తుంది అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఈ రోజుల్లో కార్పొరేట్ వరల్డ్లో చాలాసేపు సిస్టమ్స్ ముందు కూర్చొని ఉంటారు. దాని ద్వారా ఈ బ్యాక్ పెయిన్స్ ఇప్పుడు మనం చూసుకున్న అన్ని కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్? వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అదే అంటే ఎస్, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటాం. సో లైఫ్ స్టైల్ డిజీజెస్లో మెయిన్గా ఏంటంటే వన్ థింగ్ ఒబేసిటీ, అంటే ఒకటి స్థూలకాయం. సో రెండోది ఏంటంటే ఇవాళ రేపు ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ మనకి హైబ్రిడ్ వర్క్ కల్చర్ లోపల ఏమైపోయింది, ఇంట్లో వర్క్ చేసేటప్పుడు చాలా టైం రాంగ్ పొజిషన్, రాంగ్ ఎర్గోనమిక్స్లో అంటే బెడ్ మీద కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ కింద కానీ కూర్చొని సోఫాల మీద కూర్చొని లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల ఏమవుతుందంటే అదేంటి మన స్పైన్లో చేంజెస్ రావడము, డిస్కుల మీద ఎక్కువ ప్రెషర్ పట్టడము, ఎస్పెషల్లీ లాంగ్ వర్కింగ్ అవర్స్ అప్పుడు ప్రాపర్ ఎర్గానమిక్స్ మెయింటైన్ చేయనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే మేము చెప్పేది ఏంటంటే ఏజింగ్ ఈజ్ ఎ డిజనరేటివ్ కండిషన్. వయసుతోటి ప్రతి టిష్యూ ఏజ్ అవుతుంటుంది. సో ఏజ్ అవుతున్నప్పుడు మనము వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. అంటే ద వే వీ మూవ్ అరౌండ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఎర్గానమిక్స్ మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత ఫుడ్లో మార్పులు చేసుకోవాలి, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, తర్వాత డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ ఎర్గానమిక్స్తో పాటు ఎక్సర్సైజెస్ అంటే ఓన్లీ వాకింగ్ ఈజ్ నాట్ ద ఎక్సర్సైజ్. అంటే దెర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. అంటే మనం వీ షుడ్ ఫోకస్ ఆన్ ఆల్ మజిల్స్ అనమాట, ప్రతి మజిల్స్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ చూసుకున్నట్టయితే ఈ థై మజిల్స్కి ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉండాలి, అలానే షోల్డర్ జాయింట్కి ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉండాలి, సర్వైకల్ మెడకి ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉండాలి. సో ఇట్లా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అండ్ డిఫరెంట్ ప్రికాషన్స్ తీసుకొని మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా సాల్వ్ చేసుకొని వీ షుడ్ గో అలాంగ్. ఏజ్తో పాటు డీజనరేట్ అవుతూ ఉంటుందన్నారు కదా, వాట్ ఈస్ ద ఏజ్ విమెన్లో మెన్లో? అంటే స్పెసిఫిక్గా అలా అని కాదు కానీ జనరల్గా 40 years తర్వాత డీజనరేషన్ అనేది చాలా అవుతుంటుందండి. అయితే మనము అంటే ఉమెన్లో చూసుకుంటే జనరల్గా మెన్లో కంపేర్ చేస్తే మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెనోపాజ్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఉమెన్స్కి ప్రోటీన్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ఉమెన్ బోన్ హెల్త్ అనేది అండ్ దెన్ ప్రోటీన్ అనేది ఇట్ షుడ్ స్టార్ట్ బై ద ఏజ్ ఆఫ్ 25-30 years. సో బోన్ హెల్త్, తర్వాత మజిల్ మాస్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడము, సో ప్రాపర్ ఫుడ్ తీసుకోవడము, అంటే మోర్ ఆఫ్ ప్రోటీన్స్, లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడము, అండ్ దెన్ ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు వర్కింగ్ అప్పుడు ఎర్గానమిక్స్ ప్రాపర్ మెయింటైన్ చేసుకోవడము, ఇవన్నిటి ద్వారా ఒక హోలిస్టిక్ అప్రోచ్లో లైఫ్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నట్టయితే ఇట్లాంటి క్రానిక్ పెయిన్స్ నుంచి ఒక మంచి సొల్యూషన్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు, ప్రాక్టికల్గా కూడా కొన్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.